హాయ్, దిస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు 288 నియోజకవర్గాలకు గాను 228 నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. అంటే భారతీయ జనతా పార్టీ, షిండే వర్గం శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఈ మూడు కలిసిన కూటమి బంపర్ మెజార్టీ సాధించి ఇందులో 132 నియోజకవర్గాలు కేవలం బీజేపీని గెలుస్తుంది. సో దీన్ని బట్టి అక్కడ ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీని అలాగే షిండే శివసేన వర్గాన్ని మిగతా వాళ్ళు ఆదరించారనేది మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం అజిత్ పవార్ ఎన్సీపీని ఆదరిస్తే కురువృద్ధుడైన శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీని టోటల్గా మహారాష్ట్ర ప్రజలు పక్కన పెట్టేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు. అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే బాలాసాహెబ్ వారసుడిగా వచ్చిన కొడుకు ఉద్ధవ్ ఠాక్రేని అసలు నువ్వు శివసేనకి నువ్వు వారసుడిగా ఉండడానికి పనికిరావు అని చెప్పి మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. సో ఈ మొత్తం ఈ భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈ విజయంలో చాలా కీలకంగా మారింది. ఒకటి మోడీ గారు, రెండవది లోకల్గా ఉన్న రాజకీయాలు, మూడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ ఇంత స్థాయికి వచ్చాడు అనుకుంటే ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రచారం చేశాడో కొన్ని నియోజకవర్గాల్లో, ఆ నియోజకవర్గాల్లో చేసిన ఎఫెక్ట్ ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల మీదే కాకుండా అతను పవన్ కళ్యాణ్ గారు తను సనాతన ధర్మాన్ని ఎజెండాగా తీసుకుని చేసిన ప్రచారం ఏదైతే ఉందో మహారాష్ట్రలో పెద్ద గేమ్ చేంజర్గా మారిపోయింది. యాక్చువల్గా అసలు ఎలక్షన్ ముందు వరకు అయితే అసలు మహారాష్ట్ర చాలా డౌట్ అనేది అందరిలో ఉన్న అభిప్రాయం. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గాన్ని చీల్చేసి అందులోంచి అజిత్ పవార్ని బయటికి తీసుకొచ్చింది. ఇదొక బ్యాడ్ అనేది భారతీయ జనతా పార్టీ మీద వచ్చిందన్నది అందరిలోనూ ఉన్న అంశం. రెండోది శివసేనని కూడా, శివసేన అంటే మామూలుగా అందరూ చెప్పుకునేది అంటే శివసేన అంటే మొదటి నుంచి కూడా హిందుత్వ ఎజెండాతో నడిచే పార్టీ అని. కానీ వాళ్ళు బీజేపీకి ఎగనెస్ట్గా ఎప్పుడైతే వెళ్ళారో భారతీయ జనతా పార్టీ ఆ శివసేనని కూడా చీల్చేసి అందులోంచి షిండే వర్గాన్ని బయటికి తీసుకొచ్చి షిండేని ఏకంగా ముఖ్యమంత్రిని చేసేసింది. సో ఇక్కడ శివసేనని విడగొట్టింది, ఎన్సీపీని విడగొట్టింది, రెండింటిని విడగొట్టింది అన్న ఉద్దేశం బ్యాడ్ ఒపీనియన్ భారతీయ జనతా పార్టీ మీద ఉందనేది ఎలక్షన్ ముందు వరకు కూడా అందరూ మాట్లాడిన మాట. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ బంపర్ మెజారిటీని భారతీయ జనతా పార్టీ కూటమికి మహారాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఆల్రెడీ అసలు ప్రతిపక్ష హోదా కూడా 3 పార్టీలు కలిపినా కూడా రాని పరిస్థితి అయిపోతుందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి ఎంబీఏ కూటమి, మహావికాస్ అఘాడీ కూటమి అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ కూటమి అసలు ప్రతిపక్షాన్ని కూడా పనికిరాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే టోటల్గా హిందుత్వ ఎజెండా ఒకటి, అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న హిందుత్వ ఎజెండా. రెండోది అక్కడ ఏదైతే ప్రజల్ని విడగొడదామని చెప్పి అంటే కుల ప్రాతిపదికన విడగొట్టే కార్యక్రమం చేసి కులగణన చేద్దామని ప్రయత్నం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. అంటే ఓబీసీలని అక్కడ ఉన్న ఎవరైతే ఈ ఆటవిక జాతులు కానీ వీళ్ళందరూ వెనకబడిన జాతులు వాళ్ళు ఉంటారో వాళ్ళని విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎస్టీ వర్గాన్ని, ఓబీసీ వర్గాన్ని విడగొట్టడం, కులాల వారీగా విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్. అయితే కులగణన చేయాలి, ఏ కులగణన తెలియజేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎజెండా. సో ఈ ఎజెండాలో ఖచ్చితంగా విడగొట్టడం కరెక్ట్ కాదు అన్నది మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. సో అది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఈ కూటమికి వచ్చింది. తర్వాత మతపరంగా డైరెక్ట్గా మతపరంగా ఎలక్షన్ జరిగింది కొంతవరకు. ఎందుకంటే ముస్లింలలో కొంతమంది మౌలాలు, ఉలేమాలు లాంటి వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్కి ఈసారి ఓటేయండి మహారాష్ట్రలో అని చెప్పారు. వాళ్ళు ఆ విధంగా పిలుపునిచ్చిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి అప్పుడు శంకరాచార్యులు లాంటి వాళ్ళు కొంతమంది కూడా అసలు భారతీయ జనతా పార్టీకి వేయండి అని కొంతమంది స్వామీజీలు కూడా చెప్పారు. సో ఇదేమైపోయింది, టోటల్గా మతపరమైన మొత్తం ఎలక్షన్ లాగా మారిపోయింది.
ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రభావం చూపించాయి. ఇది కాకుండా ఖచ్చితంగా ఈ ఏదైతే ఎంఐఎం పార్టీ సొంతంగా పోటీ చేసిందో ఆ ఎంఐఎం పార్టీ సొంతంగా పోటీ చేయడం అనేది కూడా ఎంవీఏకి అంటే మహావికాస్ అఘాడీ కూటమికి పెద్ద శరద్ఘాతం లాగా తగిలింది. ముస్లిం ఓట్లన్నీ కూడా చీలిపోయి ఇదంతా జరిగింది. వీటన్నిటికన్నా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న హిందుత్వ ఎజెండా, సనాతన ఎజెండా ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళింది. సో దానివల్ల అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అలాగే మహాయుతి కూటమి తరఫున చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఆల్రెడీ మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఎంత పనిచేసింది. ఇక్కడ మనకి తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ ఎఫెక్ట్ హర్యానాలో చూపించింది. హర్యానాలో అదే టైంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సనాతన ఎజెండా తిరుపతి లడ్డు విషయంలో సనాతన ఎజెండా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడింది. ఇప్పుడు డైరెక్ట్గా ఈయన మా బీజేపీ కూటమిలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా ఆయన ప్రచారం చేయడం అనేది ఆ బీజేపీ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో అంటే ఎన్సీపీని విడగొట్టేసిందన్న వ్యతిరేకత, అలాగే శివసేనని విడగొట్టేసిందన్న వ్యతిరేకత ఏదైతే ఉందో వాటన్నింటినీ అధిగమించేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్లు అక్కడ ఉపయోగపడ్డాయి. అలాగే ముస్లింలు అంటే ఎంఐఎంకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలు మమ్మల్ని పావు గంటలో మీరు మా అంత చూస్తా ఉన్నారు పోలీసులు పక్కకి వెళ్తే అని చెప్పి మేమేం చేతులు కట్టు కూర్చోలేము, మేము కనుక స్కోడ్ పట్టుకుంటే అంటే కత్తి పట్టుకుంటే ఎలా ఉంటాయి పరిస్థితులు అని మాట్లాడడం ఏదైతే ఉందో, దమ్ము ఉంటే రెడీ దేనికైనా మేము రెడీ అని మాట్లాడడం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు అది హిందువుల్లో ఒక జాగ్రత్త తీసుకొచ్చింది. మనం ఇంతకుముందు కూడా చెప్పాం, వీడియోలో కూడా చెప్పాం, కానీ చాలామంది నమ్మలేదు పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఇంత ఉంటుందా అన్నది చాలామంది నమ్మలేదు మనం ఇంతకుముందు చెప్పినా కూడా. కానీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది, ఓ పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఎంత ఉంటుందా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఈరోజు కేవలం ఎక్కడో ఇండియాలో ఎక్కడో ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చిన్న పార్టీకి సంబంధించిన ఏదో ఒక ఎమ్మెల్యే లేదా ఒక ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు జాతీయ స్థాయి సనాతన ధర్మ సంబంధించిన ఒక ఐకాన్. ఎలాగైతే టోటల్గా హిందువులందరికీ కూడా ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా చూస్తే మోడీ గారు ఏ విధంగా ఒక ఐకాను, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా అయితే ఒక ఐకాను, అలాగా మూడో పెద్ద ఐకాన్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఇది ఇంతకుముందు మనం చెప్పాం, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇంకా పెద్దగా ఆయన రేంజ్ అనేది పెరుగుతుంది, దేశవ్యాప్తంగా ఆయన రేంజ్ అనేది పెరుగుతుందని చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్, హర్యానాలో ఆయన తిరుపతిలో ఆయన మాట్లాడితే హర్యానాలో ఎఫెక్ట్ చూపించడం, మహారాష్ట్రలో డైరెక్ట్గా ఆయన మాట్లాడింది మహారాష్ట్రలో ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా బీజేపీ కూటమి ప్రభుత్వమే మహారాష్ట్రలో ఉన్నారు. అంటే షిండే గారు అక్కడ శివసేనకు సంబంధించి షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎంతో కొంత ఉంటుంది. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కొంచెం వ్యతిరేకత ఉంటుంది. అంటే ముందు ఉద్ధవ్ ఠాక్రే గారు వాళ్ళు ఉన్నారు, తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం మారిపోయింది అనుకోండి రాజకీయం. ఏదైనా కూడా ఇప్పుడు పవర్లో ఉన్న ప్రభుత్వం మీద ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీని తర్వాత బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ల వల్ల జనం మనం ఈ కూటమితో పాటే ఉండాలి నిర్ణయించుకునేలా చేశాయంటే ఆయన యొక్క స్టామినా ఏంటి, హిందువుగా ఒక హిందూ అంబాసిడర్గా ఒక సనాతన ధర్మ ఒక ఐకాన్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయికి ఎదిగారు అనేది ఇప్పుడు మనందరికీ కూడా క్లియర్ కనబడుతాం. జనాలు కూడా విపరీతంగా మహారాష్ట్రలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తండాలుగా జనం రావడం కూడా మనం చూసాం. కానీ అంత ముందులాగా ఏమైనా అవుతుందా ఆంధ్రప్రదేశ్లో గత ఎలక్షన్స్లో? అంటే 2019 ఎలక్షన్లప్పుడు జనం వచ్చారు కానీ ఓట్లేదు, అలాగే అవుతుందా ఏంటి అని కొంతమంది సందేహాలు వెలిపించినా కూడా, కానీ ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా కూడా సూటిగా, అంటే అంతకుముందు 2019 అప్పుడు ఆయన సనాతన ఎజెండా ఎత్తుకోలేదు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మ ఎజెండాని ఎత్తుకున్నారో ఆయన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఓన్ చేసుకుంటున్నాడు. ఈయన మా సనాతన ధర్మానికి అంబాసిడరు, ఈయన మా సనాతన ధర్మానికి ఒక ఐకాన్ అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు చూస్తున్నారు. అందుకని ఆయన చెప్పిన మాటనే వింటున్నారు. ఆయన ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేస్తున్నారు.
సో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్ద నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎదిగిపోయారు. దీనికి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన గుర్తింపు కేంద్రం ఇస్తుంది, ఇవన్నీ కూడా తర్వాత మనం వీడియోలో మాట్లాడదాం. కానీ ఈ రోజు వరకు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు. ఆయన పోషించిన కీలక పాత్ర వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమికి భారీ విజయం దక్కింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసేసుకున్నారు. ఇది ఈ రోజు వరకు జరిగింది. రాబోయే రోజుల్లో ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, గతంలో మాట్లాడాం, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎప్పుడప్పుడు ఏ డెవలప్మెంట్లు వచ్చినా కూడా వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా చేరేలాగా షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అభిమానులు మన వేదాంత ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తేనే ఇది మీకు ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు ఈ వీడియోలు వచ్చినా కూడా మీ అందరికీ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు సపరేట్గా పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంటే వేదాంత ఛానల్ని, పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి.